రాష్ట్రంలో 5 కేంద్రాల్లో రీపోలింగ్ షెడ్యూల్పై ఉత్కంఠ కొనసాగుతోంది. ముహూర్తంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల కోసం రాష్ట్ర ఎన్నికల అధికారి వేచి చూస్తున్నారు. మరోవైపు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీప్యాట్ స్లిప్పులు బయటపడేయడంపై ఆర్డీఓ, ఎంఆర్ఓలపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ నెల 11న ఎన్నికల సందర్భంగా ఘర్షణలు, ఈవీఎంలలో సాంకేతిక సమస్యలను దృష్టిలో ఉంచుకుని 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్కు ప్రతిపాదించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో 2 ప్రకాశం జిల్లాలో 1 పోలింగ్ కేంద్రంలో మళ్లీ పోలింగ్ నిర్వహించాలని ద్వివేది సీఈసీకి సిఫార్సు చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడు మండలం కలనూతలలో కొనసాగింపు ఎన్నిక నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. కలనూతలలో అర్ధరాత్రి 11 దాటిన తరువాత ఈవీఎంలు స్లీప్ మోడ్లోకి వెళ్లిపోయాయి. అప్పుడు ఓటు వేసేందుకు వరుసలో నిలుచుని ఉన్న 50 మంది ఓటు వేయకుండానే వెనుదిరిగారు. ఈ కేంద్రంలో మొత్తం 1070 మంది ఓటర్లుండగా 800 మంది ఈ నెల 11న ఓటు వేశారు. కొనసాగింపు ఎన్నిక జరిగితే మిగిలిన 270 మంది ఓటు హక్కు వినియోగించుకునే వీలుంది. అయితే ముహూర్తం ఎప్పుడన్నది కేంద్ర ఎన్నికల సంఘమే నిర్ణయించాల్సి ఉంది. మరోవైపు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పాఠశాల మైదానంలో ఈ నెల 15న వీవీప్యాట్ స్లిప్పులు లభ్యమైన ఘటనపై చర్యలు చేపట్టారు. ఎన్నికల ఆర్ఓగా వ్యవహరించిన ఆర్డీఓ చినరాయుడు, ఏఆర్ఓగా ఉన్న తహసీల్దార్ విద్యాసాగర్లను బాధ్యులను చేస్తూ పోలీసులు చర్యలు తీసుకున్నారు. క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీ వెంకటాద్రి ఆధ్వర్యంలో 4 ఎస్ఐలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇవాటి నుంచి పోలీస్ విచారణ కొనసాగుతోంది. రాండమైజేషన్లో ప్రింట్ అయిన కొన్ని స్లిప్స్ మిస్ అయినాయని ఒక పోలింగ్ బూత్ 116కి సంబంధించిన మాక్ పోలింగ్ జరిగినప్పుడు ప్రింట్ అయిన ఒక వీవీప్యాట్ స్లిప్ దానికి సంబంధించింది వాట్సాప్లో సర్క్యులేట్ అయినట్టు, కొన్ని మిస్ అయిన వీవీప్యాట్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన దర్యాప్తు చేసి దాని బాధ్యులను మరియు ఎవరు దీన్ని సర్క్యులేట్ చేసింది ఎలా అని చెప్పి దీనికి సంబంధించి మొత్తం వివరాలన్నీ కూడా దర్యాప్తు చేయాలని చెప్పని కలెక్టర్ గారు పంపిన ఎంక్వైరీ రిపోర్ట్ని ఆర్డీఓ ఆఫీస్లోని అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ మాకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. దాన్ని కేసు కట్టి ప్రస్తుతం ఆత్మకూరు ఇన్స్పెక్టర్ గారు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో స్ట్రాంగ్ రూముల్లో ఉన్న ఈవీఎంలను ఎక్కడ ఉన్న వాటిని అక్కడే ఉంచాలని ఆదేశించామని సీఈఓ ద్వివేది చెప్పారు. ఎన్నికల్లో వినియోగించని ఈవీఎంలు తరలించాల్సి వస్తే పార్టీలు, అభ్యర్థులు మీడియా సమక్షంలో పరిశీలించి తరలిస్తామన్నారు. స్ట్రాంగ్ రూముల వద్ద అదనపు భద్రతపై డీజీపీని నివేదిక కోరామన్నారు.